మాటలకు స్పందిస్తుంది. విశ్వం ప్రతి నిమిషం మనతో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. కానీ మనం కాన్షియస్గా లేకపోవడం వల్ల విశ్వం అందిస్తున్న సూచనలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక వ్యక్తి విశ్వానికి కనెక్ట్ అయిన తర్వాత అతని ఆలోచన విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏం చేయాలో ఏం చేయకూడదో తన లోపల నుండే తనకు సమాధానం దొరుకుతుంది. లోపల ప్రశ్న వేసుకుని కూర్చుంటే చాలు, విశ్వం ఆటోమేటిక్గా మన సబ్కాన్షియస్ మైండ్లో సమాధానాన్ని పాపప్ చేస్తుంది. నేను ది సీక్రెట్, ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్, ఆల్కెమిస్ట్ బుక్స్ చదివినప్పుడు అన్నింట్లో ఒక కామన్ పాయింట్ దొరికింది. మనం ఏది కోరుకుంటున్నామో దానిని ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంటుంది. మనం విశ్వంలో ఒక భాగం. మనం దాని నుండే పుట్టామో దానిలోనే కలిసిపోతాం. పూర్వం ఋషులు మహర్షులు విశ్వంతో కమ్యూనికేట్ అయినప్పుడు వారికి వినిపించిన శబ్దాలు, నక్షత్ర గమనంలో ఆకారాలను, పంచభూతాల ప్రవర్తనను, కాలానుగుణంగా శరీరంలో జరిగే స్పందనను, వీటన్నింటినీ సమగ్ర నివేదికను తయారు చేసి వేదాలు, యోగాసనాలు, యోగముద్రలు, మంత్రాల రూపంలో మనకు అందించారు. ఎలన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్,